నాలో చాలా సీరియస్ ఉందండి. నా పోలీస్ చాలా కంగారు పెట్టేసి ఎక్కడ భయపడ్డాను. పాస్ గారు నలుగురు ముగ్గురు 10 ఆటలు 10 లక్షలు కావాలి, ఇప్పుడు 5 లక్షలు చెప్పారండి. అతను ఉన్న కంప్లైంట్ బట్టి దేవుడు ఎంతో స్వస్థపరిచాడండి. కాకినాడలో ఎన్నో తరగతి చూడైనా కానీ మేము హాస్పిటల్ లోపలికి వెళ్ళిన దాన్ని కొలెండి తీసి మమ్మల్ని చెప్పి ప్రార్థన చేయమన్నాడు. నేను చాలా సంతోషపడ్డాను. నాకు ఆ యొక్క శిబిర కోసం సంఘం ప్రార్థన సరే సంఘం అభివృద్ధిలో రాలేదంటే మీరు బాధపడ్డ పదం ఆరాధన చేస్తున్నాం, మాట్లాడుకున్నారు, ఆరాధన చేస్తున్నాం, పాట రాకపోతే తక్కువ పడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అవలేదు. కానీ అది కరెక్ట్ కదమ్మా. మీరు దేవుడు ఎదగాలంటే ఆరాధనకి 7 రోజులకు ఒక్క రోజు 2 గంటలే మీకు 10 to 12:30. నిజంగా మరి మన సేవకులు నిజంగా ఒకసారి బాగా అవుతుందండి. ఆయన నెలకి 2-3 లక్షలు 4-5 లక్షలు సంపాదించుకుని మందిరం కట్టు ఈ గ్రామాలు బాగు చేయలేదు తప్పగా ఆయన సంపాదించుకుని బాగుపడి భగవాన్ కాదండి. ఇప్పుడు మాట బాగా వెళ్తున్నానండి. అక్కడ నేను కొంత కూడా సగం పెట్టి వస్తున్నాను. మన పరిస్థితి లేకపోతున్నారు. కోడిపోయి రావచ్చు పరికరగా అయింది లేదండి. కానీ ఎందుకు మన సంఘాభివృద్ధిలో రావాలి. ఆయన చెప్పారు, సాక్షి చెప్పారు. ఆ తమ్ముడు పక్క హిందువులు ఆయన కొంత ప్రార్థన విన్నారమ్మా. కానీ మన సంఘంలో ప్రార్థన చేయండి. అభివృద్ధిలో రావాలంటే మనం కష్టపడదమ్మా. నేను యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వకముందు పాతకని తలకి ఉండేలా ఏంటి అనేవాడిని. కోలకు వచ్చి పెట్టు సంగతి తట్టుకుంది సేవలు కాల్చుకోండి. కాబట్టి ఏం చేశాడు, మరణానికి రప్పించాడు. దయచేసి సంఘ పెట్టాలని అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తుందంటే నా కోసం నా కుటుంబం కోసం మీరు బాగుంటే సంఘం అంతా బాగుపడుతుంది. దానికోసం మీరు బాధపడడం పర్లేదు. నిజంగా మరి చిన్ని గారి విషయం మేము చాలా ప్రార్థన చేసామంటే వాళ్ళ అమ్మాయి గారు చాలా సౌకర్యపడుతుందిగా ప్రస్తుతం చేసింది. సాక్షి అమ్మ సాక్షి చెప్పిందంటే మీరందరూ చెప్పగలండి. కుటుంబంలో ప్రార్థన చేయడము చిన్నది ప్రయోజనం చెప్పాము సార్. ప్రాణం సాక్షి చెప్పాము మోకాలం చెప్పము చెప్పు. Yes.